మెంబర్ మన మధ్య లైవ్ లో రెడీగా ఉన్నారు. మన మధ్య రెడీగా ఉన్నారు. మిస్టర్ మహేష్ అన్నమాట. తన ఒక డిగ్రీ స్టూడెంట్. తన ఏరియా వచ్చేసి గద్వాల్, తెలంగాణ గద్వాల్. ఫర్ ఎవర్ రాకముందు తన స్టూడెంట్, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. కానీ ఫర్ ఎవర్ ఎలా పరిచయం అయింది, తను ఎలా జర్నీ స్టార్ట్ చేశాడు, సో తన మాటలు మనం విందాం. సో తన మాటలు వినే ముందు తన ఇన్కమ్స్ ఎలా వచ్చాయి, నేను లైవ్ లో వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి, యా గుడ్ గుడ్ గుడ్. సో తనకు నేను మన మధ్యలో ఉన్నానండి. యా మహేష్ గారు. ఎస్ సార్. సో వెల్కమ్ అండి, వెల్కమ్ టు ఫర్ ఎవర్ ఫ్యామిలీ. అండ్ చాలా మంది మన కోసం వెయిట్ చేస్తున్నారు, మీ టెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో చెప్పండి మహేష్ గారు, మీరు ఫర్ ఎవర్ రాకముందు మీ యొక్క ప్రొఫెషన్ ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫర్ ఎవర్ ఆపర్చునిటీ మీకు ఎలా పరిచయం అయింది, మన వాళ్ళతో 2 minutes. ఎస్ సార్. అంటే చెప్పాను, నా గురించి చెప్పారు కదా సార్ మీకు. నా పేరు మహేష్ అండి. నేను గత నుంచి మాట్లాడుతున్నాను. ప్రజెంట్ నేను ఫర్ లివింగ్ కంపెనీలో ఒక సీనియర్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను. అదే ఫర్ లివింగ్ కంపెనీలో ఇలా ఎలా స్టార్ట్ అయింది నా జర్నీ, ఎలా వచ్చానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక స్టూడెంట్ అండి. నేను ఒక స్టూడెంట్ ని, ఒక డిగ్రీ స్టూడెంట్ చేస్తూ ఏదైనా ఒక పార్ట్ టైం చేయాలి. పార్ట్ టైం చేస్తూ ఏదైనా ఒక మా ఫ్యామిలీకి ఒక సపోర్టింగ్ ఉండాలి. అంటే ఎలా అంటే మా ఫ్యామిలీ ఎలాంటి మనీ ఇన్కమ్ సోర్స్ లేవండి. మనీ ఇన్కమ్ సోర్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీలో నేను అంటే ఏదైనా ఒక పార్ట్ టైం చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఒక సోషల్ మీడియాలో సెర్చ్ చేశాను. ఏదైనా మనకి జాబ్స్ ఉన్నాయా, ఏదైనా పార్ట్ టైం చేసుకోవడానికి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యామిలీలో సపోర్టింగ్ లేదు. మనీ పరంగా చాలా వీక్ ఉంది మా ఫ్యామిలీ. అంటే నేను నా కాలేజ్ ఫీజు కట్టడానికి కూడా చాలా ఇబ్బందితో కట్టేవాడిని. అంటే మనం ఊర్లో కొన్ని పనులు ఉంటాయి మనకు. ఆ పనికి వెళ్ళి నేను నా సొంతంగా కాలేజ్ ఫీజు కట్టుకునేవాడిని. అయితే మా ఫ్యామిలీ ఎలాంటి సపోర్టింగ్ లేదు. బట్ నేనే చేసుకోవాలి ఏదైనా కానీ. నేనే సొంతంగా ఏదైనా ఆ, కాలేజ్ ఫీజు కావచ్చు, ఏదైనా కానీ నేనే చేసుకోవాలి. అలాంటప్పుడు ఏదైనా ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటే ఎడ్యుకేషన్ చేస్తే చాలు కదా. ఎడ్యుకేషన్ నా డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత ఏదైనా జాబ్ చేసుకుంటే బాగుంటుంది కదా అని ఒక ఉద్దేశంతో ఒక సోషల్ మీడియాలో నేను సెర్చ్ చేశాను. సోషల్ మీడియా సెర్చ్ చేసే క్రమంలో నాకు ఒక అడ్వర్టైజ్ వచ్చింది. టీమ్ లీడర్స్ కావాలని. టీమ్ లీడర్స్ కావాలని ఒక అడ్వర్టైజ్ చూశాను. చూసి కాంటాక్ట్ అయ్యాను. కాంటాక్ట్ తర్వాత ఒక మేడం చదువుకుంటున్నప్పుడు వచ్చింది కాల్ చేశారు. ఆపర్చునిటీ మహేష్ గారు, మీరు సార్, చదువుకుంటున్నప్పుడే సెర్చ్ చేశారా ఆపర్చునిటీని, లేదా చదువు అయిపోయిన తర్వాత సెర్చ్ చేశారా? చదువుకుంటూనే సెర్చ్ చేస్తాను నేను. ఎస్, చదువుకుంటూనే ఫస్ట్ ఇయర్ చేశాను. చదువుకుంటూ కదా. ఎస్ సార్. ఓకే గుడ్. ఎస్. నేను ఒక అప్రోచ్ అయ్యాను. ఒక మేడం నాకు కాంటాక్ట్ అయ్యారు. అయిన తర్వాత ఇలా ఒక ఫర్ లివింగ్ కంపెనీలో కొన్ని మీటింగ్స్ ఉంటాయి. ఆ మీటింగ్ ఉంటే మీకు ఫస్ట్ క్లారిఫై వస్తుందని మీరు నాకు చెప్పారు. సరే అని నేను నా మొబైల్లో ఇంకా జొమాటో ఆన్ చేసుకొని మీ ఇంట్లో మీటింగ్ అటెండ్ అయ్యాను. అప్పుడు స్టార్టింగ్ మీటింగ్ 5 o'clock మీటింగ్. ఆ సార్ శ్రీనివాస్ సార్ చెప్పారు, లైఫ్ ఎలా మారుతుంది. అంటే ఒకప్పుడు నేను 10,000 సంపాదించగలనా లేదా, అంటే ఈ ఈ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అనుకున్నాను. బట్ ఆ 5 o'clock మీటింగ్ తర్వాత లక్షల వరకు సంపాదించగలం ఈజీగా అనిపించింది. తర్వాత సెకండ్ మీటింగ్ విన్నాను. అంటే ఫస్ట్ మీటింగ్ లో మనం సెలెక్ట్ కావాలి. సెలెక్ట్ అయిన తర్వాత సెకండ్ మీటింగ్ మనకు ప్రమోట్ అవుతాం. ఫస్ట్ మీటింగ్ సెలెక్ట్ అయ్యాను. తర్వాత సెకండ్ మీటింగ్ నేను ప్రమోట్ జాయిన్ అయ్యాను. తర్వాత కంపెనీ ప్లానింగ్ విన్నాను. కంపెనీ ప్లానింగ్ విన్నాను. అలా అంతా బాగుంది. కంపెనీ ప్లానింగ్ బాగుంది. చేసుకుంటే లైఫ్ ఖచ్చితంగా మారుతుంది నాకు అనిపించింది. బట్ ఇక్కడ ఏంటంటే కంపెనీ ప్లానింగ్ ప్రకారం మనం 2 టర్న్ ఓవర్ ఫినిష్ చేసుకోవాలి. చేసుకోవాలంటే మన ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, ఇలా చేసుకోవాలని చెప్పారు. బట్ చేసుకోవాలంటే కొంచెం నాకు టెన్షన్. నన్ను ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా నన్ను నువ్వేంట్రా, నువ్వు డిగ్రీ చేస్తున్నావు, నువ్వే స్టూడెంట్ ఇవన్నీ ఏం చెప్తున్నావు అంటారేమో, నీకు భయంతో నేను వెనక ఇంకా చేద్దామా లేదా ఆలోచనలు ఉన్నాను. బట్ ఆ రోజు నేను మేడం కాల్ చేస్తాను, మేడం నేను 2 అన్న ప్లానింగ్ నేను చేయగలను మేడం, నా వల్ల అవుతుందా అంటే, ఒకటి చెప్పాను మేడం, మీరేం కంగారు పడకండి మహేష్ గారు. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లారిటీగా ఇంకా మీకు 4 ట్రైనింగ్ క్లాస్ వింటే అర్థమవుతుంది అని చెప్పారు. సరే అని నేను 4 ట్రైనింగ్ క్లాస్ విన్నాను. విన్న తర్వాత ఆల్ ఆఫ్ అన్ని విన్నాను. నాకు ఒక క్లారిఫై వచ్చింది. ఏంటంటే చేస్తే ఫర్ ఎవర్ చేయాలి. చేస్తే ఫర్ ఎవర్ చేయాలి. లేకుంటే లేదు ఇంకా అని నేను ఫిక్స్ అయ్యాను. సేమ్ టైం లక్కీగా ఏం చెప్పాలంటే, ఫస్ట్ మనకు అనౌన్స్మెంట్ చేస్తారు ఆఫర్ ప్యాక్ అని. బట్ ఆఫర్ ప్యాక్ ఏదైతుందో అది స్పెషల్ అన్ని ట్రైనింగ్ క్లాస్ క్లారిటీ వినాలి. అలాగే సిఎస్ ఉన్న వాళ్ళకి మాత్రం వస్తుందని చెప్పారు. బట్ నాకు వస్తుందా లేదా అనుకున్నాను. కానీ లక్కీగా నాకు కూడా వచ్చింది ఆఫర్ ప్యాక్. నేను ఎంత ఎగ్జైట్ అయ్యానంటే, ఎంత సంతోషించానంటే, నాకు ఒక 10 కోట్ల నాకు లాటరీ తాకితే ఎంత ఫీల్ అయ్యానో అంతకంటే ఎక్కువ ఎగ్జైట్ అయ్యాను. ఎందుకంటే ఫర్ ఎవర్ లివింగ్ కాబట్టి నాకు ఒక లైఫ్ ఇస్తుందండి. లైఫ్ ఇస్తుంది ఇంకా. అంతకంటే గొప్ప భాగ్యం ఇంకా. సేమ్ టైం ఇంకా ఆఫర్ బ్యాక్ వచ్చింది. ఎలాగైనా చేసుకోవాలని నా ఫ్యామిలీని అడిగాను. ఇలా నాకు ఒక ఫర్ లివింగ్ కప్ లో ఒక ఆపర్చునిటీలో ఒక ఆఫర్ బ్యాక్ వచ్చింది. ఎలాగైనా చేసుకోవాలి, నాకు సపోర్ట్ చేయమంటే, మేబీ సపోర్ట్ చేస్తున్నారు కానీ అంటే ఆ టైంలో మనీ లేవు. బట్ ఎలా చేసుకోవాలి, నా ఫ్రెండ్స్ అడిగాను. ఫ్రెండ్స్ అయితే ఇంకా ఎలా అంటే, అవన్నీ ఫేక్ రా మామ, అవి నువ్వు కూడా నమ్ముతున్నావా, నువ్వు కూడా అవన్నీ చేస్తున్నావా, ఇవన్నీ నిజమేనా, నవ్వారు చాలా మంది అయితే. కానీ విన్నది నేను.
ఈ మీటింగ్స్ విన్నది నేను, చూసింది నేను, నాకు తెలుసు, వాళ్ళకేం తెలుసు అండి ఇంకా. సరే, వాళ్ళ మాటలు ఏంటి, నేను అక్కడ ఉండిపోతానని నాకు అర్థమైంది. అప్పుడు ఇంకా నాతో ఒక సొంత బైక్ ఉండేదండి. సొంత బైక్ నాతో ఉండేది. ఆ బైక్ నేను ఫైనాన్స్ లో పెట్టి 2 సీస్ టర్న్ ఫినిష్ చేస్తాను. ఏదైతే ఉందో 2 ఫినిష్ చేస్తాను. తర్వాత నాకు టీం వర్క్ స్టార్ట్ అయింది. టీం వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ నేను అనుకున్నాను టీం వర్క్ ఎలా ఉంటుందో, ఎలా చేయాలో అంటే భయంతో ఉన్నామని. బట్ టీం వర్క్ లో వచ్చిన తర్వాత ఇక్కడ ఇచ్చే సపోర్టింగ్ కావచ్చు, ట్రైనింగ్ క్లాస్ కావచ్చు, అసలు ఎక్స్ట్రా అని ఒక్క మాట చెప్పాలంటే ఇంకా నేను కొత్తగా ఊహించుకున్నాను. ఇంకా నా కొత్త ప్రపంచంలోకి వచ్చి అనిపించింది నాకు ఈ ఫర్ లివింగ్ కంపెనీలో. అంత ఎక్స్ట్రా ట్రైనింగ్ క్లాస్ నాకు నేర్పించారు. అంటే చిన్నప్పుడు మా అమ్మ నాన్నకు ఇంత కరెక్ట్గా నాకు చెప్పాలి లేదు నాకు తెలియదు, కానీ ఈ ట్రైనింగ్ క్లాస్ లో నేను వచ్చిన తర్వాత 1 to 1 ఏదైనా కానీ క్లియర్ గా ఇంకా ఇది ఇది అని క్లియర్ గా నాతో చెప్తూ చెప్తూ మా అజయ్ మేడం కావచ్చు, అదేవిధంగా ట్రైనింగ్ క్లాస్ కావచ్చు, ఆల్ ఆఫ్ అన్ని కూడా మాకు నేర్పిస్తూ నేర్పిస్తూ నేను ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో ఒక మేనేజర్ పొజిషన్ వచ్చాను. అది కూడా నేను ఒక 6 మంత్స్ లో అండి, ఓన్లీ 6 మంత్స్ లో. ఈ 6 మంత్స్ లో ఎలా వచ్చానండి, ఓన్లీ సీరియస్నెస్, ఎలాగైనా చేయాలి, ఎలాగైనా నేను మారాలి, నా లైఫ్ చేంజ్ చేసుకోవాలి, నాకున్న ఆర్థిక సమస్యలు ఎలాగైనా నేను మార్చుకోవాలి, నా లైఫ్ ఇంతేనా, నేను ఇలానే బతకాలా, ఇలా నా ఫ్యామిలీ ఇలానే ఇంకా మనీ కోసం ఆలోచించాలా, ఇవన్నీ నేను మైండ్ లో ఫిక్స్ ఫిక్స్ చేసుకొని ఇలాగనే నేను సీరియస్ గా లివింగ్ లో 1 year లో మేనేజర్ అవ్వాలని నేను ఫిక్స్ అవ్వాలి. ఫిక్స్ అయ్యే కాదు, కూర్చున్నాక ప్లానింగ్ అన్ని కూర్చున్నాను. 1 year కాదండి, 6 మంత్స్ లో మేనేజర్ అయ్యాను. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ దాదాపు 18,000 ఉంది. 18,000 వచ్చినప్పుడు ఎంత ఎగ్జామ్ ఫీల్ అయ్యాను. 1,40,000 47,000 వచ్చినప్పుడు కూడా అంతకంటే ఎక్కువ ఎగ్జైట్ అయ్యాను. ఆ ఇన్కమ్ అంతా మా డాడీ చేతిలో పెట్టాను. 1 lakh పైన నేను మా డాడీ చేతిలో పెట్టినప్పుడు మా డాడీ ఏతో చేతిలో ఏతో అంటే ఇంకా అంటాం కదా, ఉనికాయ అనమాట. 1 lakh చెక్ చూపిస్తుంటే ఏంది నిజమేనా ఇదంతా, ఇది నువ్వే సంపాదించావా అంటే, నేను ఒక డిగ్రీ స్టూడెంట్ అండి. ఒక డిగ్రీ స్టూడెంట్ 1 lakh సంపాదిస్తున్నా అంటే చాలా నవ్వుతారు. కానీ నేను సంపాదించాను అంటే మా డాడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్నీళ్ళు పెట్టుకున్నానండి. అంటే నాకున్న ఇప్పుడు సిచ్యువేషన్ వేరే. ఇప్పుడు నేను 1 lakh సంపాదిస్తున్నా అంటే మా ఫ్యామిలీలో ఒక చాలా చాలా హ్యాపీగా ఆ మాటల్లో మా డాడీకి ఏ చేశాను అక్కడ. ఏ చేసి ఇంకా నేను అనుకున్నారా నువ్వు ఏం చేస్తావని, బట్ ఇంత త్వరగా నువ్వు సక్సెస్ అవుతావు అనుకోలేను, చాలా ఆనందంగా నువ్వు వచ్చినందుకు అని ఆ రోజున చాలా ఇంకా అత్తుకొని చాలా హ్యాపీ అనిపించింది. సేమ్ థింగ్ నేను ఎలా సక్సెస్ అయ్యానో నా టీంలో కూడా నేను మేనేజర్ తయారు చేస్తూ నేను ఈ పర్లివ్ ఇన్కమ్ లో ఒక సీనియర్ మేనేజర్ అయ్యాను. 1 month దాదాపుగా 1,00,000 పైన ఇన్కమ్ తీసుకోగలుగుతున్నాను. దట్ ఈస్ ఫర్ ఎవర్. అంటే ఇదంతా ఎక్కడి నుంచి అండి, ఇదక్క ఎక్కడి నుంచి అంటే 2 Cs దగ్గర ఉంటుంది. 2 Cs ఏదుందో మన స్టెప్ తీసుకున్న దగ్గర ఉంటుంది. ఓకేనా. నేను చెప్తున్నా అంటే అన్ని ట్రైన్ క్లాస్ క్లియర్ గా వినండి, మీరేం టెన్షన్ పడకండి. అన్ని ట్రైన్ క్లాస్ వినండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ యొక్క అపార్ట్నర్స్ ఉంటారు కదా, వాళ్ళతో చెప్పండి, వాళ్ళకి మీకు క్లారిఫై ఇస్తారు. ఓకేనా. లాస్ట్ దాకా మీరు ఖచ్చితంగా ట్రైన్ క్లాస్ వింటేనే మేబీ నాకు ఎలా ఆఫర్ వచ్చిందో మీకు కూడా మేబీ రావచ్చు లక్కీగా. లక్కీగా వస్తే మీరు కూడా, నేను ఇప్పుడు ఎలా చెప్తున్నాను ఒక టెక్స్ట్ కొని, మీరు కూడా ఒక 6 months లోపు మీరు ఒక టెక్స్ట్ కొని ఖచ్చితంగా చెప్తారండి. సో డెఫినెట్ గా. ఓకేనా. థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్.